పరలోకమందున తండ్రి, మా ప్రభువా, మా ప్రియమైన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రభువా, మీ పాసందులోకి మేము రావడానికి చూపిన కృపగా స్తోత్రాలు. ప్రభువా, కొంత సమయం లేట్ అయినప్పటికీ ప్రభువా, మీ సన్నిధిలో గోజాడ బాధ్యతలు మాకు తరుణాన్ని ఇచ్చారు. మీకు ఎంతో వందనాలు తండ్రి. మరి మెలకువగా ఉండి ప్రార్థించడని మీరు సెలవిచ్చిన మాటలు ప్రభువా, మేము నెరవేర్చుటకు అనుగ్రహించండి. ఈ సమయం మీ దగ్గరికే వచ్చు. మమ్మల్ని అందరూ కూడా ప్రభువా ప్రాణాత్మదేహులుగా ప్రభువా మరి సిద్ధపరచవలసి మనం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటి బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ పాటల ద్వారా కూడా మాట్లాడేందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 134వ కీర్తన. కీర్తన గ్రంథం కొంతసేపు మనము దైవవాక్యాన్ని ధ్యానించుకుంటాం. 134వ కీర్తన గ్రంథం 2వ వచనం. 134. అందరూ చదువుదాం. అందరు తీసుకెళ్ళండి. 134 కీర్తన గ్రంథం 2వ వచనం. చదువు వచ్చిన వారు తీయాల. 2వ వచనం చదువుదాం. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోన్లో నిన్ను ఆశీర్వదించునుగాక. అదే రీతిలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. 6:10 దానియేలు గ్రంథం. ఎక్కడ తీస్తున్నాం? ఇర్మియా తర్వాత హెజ్కేలు తర్వాత దానియేలు. రోజు కరెక్ట్ చదివితేగా టకటగా తీసేదాన్ని. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం అందరం చదువుదాం. ఇటు శాస్త్రం సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుడైన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చాను. మనం ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆయన వైపు చేతులెత్తి మనం చేసే ప్రార్థన మనము దేవుడు అంగీకరిస్తాడు. దానియేలు కూడా మరి 70 సంవత్సరాల వయసు సమయంలో, తనకు ఒకవేళ 70 సంవత్సరాలు ఉండొచ్చు, 70 సంవత్సరాల పైనే ఉంటారు. ఆ 70 సంవత్సరాల యొక్క వయసులో, పైబడిన వయసులో ప్రతిదినము ఆయన అలవర్చుకున్నటువంటి యొక్క అలవాటు ఏంటంటే మరి యెరూషలేము వైపు తన ఇంటి యొక్క కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులు దాచి ప్రార్థన చేయడం. ఇలాగా ప్రతిదినం ముమ్మారు చేసేటువంటి అనుభవం కలిగిన వాడుగా చూస్తూ ఉంటున్నాను. ఆయన చేతులు మరి ఆ యొక్క యెరూషలేము వైపు చూస్తుంటున్నాడు. ఇప్పుడు మనం చూస్తే 1 రాజులు 9వ అధ్యాయం 8వ అధ్యాయం గమనిస్తే సొలొమోను చేసిన ప్రార్థనలో ఎన్నో మాటలు 8వ అధ్యాయంలో 29, 30, 33, 35 ఈ యొక్క వచనాల్లో సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఎవరైనా దారి తప్పిపోయి నీ సన్నిధికి రావాలని ఉండి ఇదిగో ఈ మందిరం వైపు చూచి చేతులొచ్చి ప్రార్థన చేస్తే నీవు విను ప్రభువా అని సొలొమోను ఆ దినాల్లోనే ప్రార్థించిన వాడుగా చూస్తూ ఉంటాం. అంటే దేవుని మందిరం వైపు, దేవుని వైపు, ఆ సన్నిధి వైపు మన చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా దేవుని సన్నిధిలో, ఇప్పుడు మనకు ఒకవేళ ఇది దేవుని మందిరం ఇదే కానీ అయితే దేవుడు ఉన్న స్థలం ఏంటి? ఆకాశం. ఆకాశం వైపు నా కన్నులను ఎత్తుతున్నానని దైవభక్తుడు చెప్తా ఉంటున్నాడు. మరి కొండల తట్టు నా యొక్క కన్నులను ఎత్తుతుంటున్నాడు. చేతులు, కన్నులు అంటే దేవుడు ఎక్కడ స్థలం ఆయన ఉందో అక్కడ మనము చేతులెత్తి ప్రాధాయపడే వారంగా ఉన్నప్పుడు
దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. సరే, దేవుని సన్నిధిలో ఈ దానియేలు చేసినటువంటి ప్రార్థన మనకు చాలా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమని ప్రార్థన చేశాడు దానియేలు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో తన ఇంటి యొక్క కిటికీలు యెరూషలేము వైపు తెరచబడి ఉంటారు. చూడండి, మాట ఉంది కదా, తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, యెరూషలేము మరి తాను బబులోను దేశంలో ఉంటే యెరూషలేము ఏ వైపు ఉందో ఆ వైపుకు తన ఇంటి యొక్క కిటికీలు తెరవబడి ఉంటున్నాయి. మరి ఆ కిటికీ దగ్గర ఎప్పుడు ఆయన మరి ప్రార్థించేవాడు, చేతులు దాచి యెరూషలేము వైపు చేతులు దాచి ప్రార్థించేవాడు. ఏమని ప్రార్థించేవాడు అనేది మనం చూస్తే, ఆ దినాల్లో బబులోనీయులు మరి వారిని ఏలుతూ ఉన్నారు. మరి ఆ సందర్భం బాగా తెలుసు. అయితే తనకు ఒక అధికారం ఉంది, అది కూడా మనకు బాగా తెలుసు. అయితే తను ఇప్పుడు శ్రమలో కష్టంలో ఉన్న పరిస్థితి ఏర్పడతా. ఏమి శ్రమ అంటే, మరి తాను దేవుడికి తప్ప ఇంకెవరు కూడా ప్రార్థించే అనుభవం కలిగిన వాడు. శాసనం మాత్రం ఏముందంటే, రాజుకు తప్ప ఏ వ్యక్తి కూడా 1 నెల రోజులు తమ విన్నపములు చేయకూడదు అనేటువంటి శాసనము బబులోను దేశంలో చేయబడినది. మరి ఆ ప్రాంతంలో అలాగా చేయబడినప్పుడు ఈ దానియేలుకు ప్రతిరోజు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు అదే అనుభవంతో అదే క్రమంలో వెళ్ళి దేవుని సందులోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఇప్పుడు నన్ను చుట్టుకుపోయేటువంటి దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి, మరి అపహాసకుల నుండి, మరి వ్యసనం పడే వారి నుండి నన్ను ఈ దినాన్ని నువ్వు తప్పించాలి ప్రభువా. ఏమైనా వారినరా, ఒకవేళ శాసనం ఇట్టి శాసనము వ్రాయబడినని తెలుసుకొనినను అనే మాట ఉంది. శాసనం తెలుసుకున్నాడు, అయితే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడని మనం అనుకోవచ్చు అంటే, దుష్టుల చేతిలో నుండి మనల్ని తనను విడిపించు ప్రభువా. యేసు ప్రభు కూడా ఆయన ప్రార్థన యొక్క అనుభవం చెప్పేటప్పుడు ఆయన ప్రార్థన చెప్పిన అనుభవంలో ఒక మాట కూడా చెప్తూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. మమ్మను శోధనలోకి తేక. ఎవరి నుంచి తప్పించాలంటే దుష్టుడి నుండి. కాబట్టి దుష్టుడి నుండి ప్రభు యొక్క ప్రార్థన ఇదే. ఇంకా ఏం చూస్తున్నాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. చాలా చక్కటి మాట మనకు రాయబడింది. యోహాను సువార్త 17:15. 17వ అధ్యాయం 15వ వచనం. నువ్వు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ఏమని ప్రార్థన చేశాడు యేసుప్రభు చెప్పండి. లోకంలో ఉన్న దుష్టుల కంటే అతి భయంకర దుష్టుడు ఎవరు? సైతానే. లోకంలో దుష్టుల కన్నా కొద్దిగా ప్రేమ జాలి దయని ఉంటుంది. వీటికి సైతానికి అసలుకే ప్రేమ జాలి ఉండదు. ఎందుకంటే వాని యొక్క దృష్టి అంట సంపూర్ణంగా ఎవరు నశించిపోవాలా, లోకంలో ఉన్నవారు నశించిపోవాలా, అంత మాత్రం కాదు, దేవుని వైపు తిరిగిన దైవబిడ్డలందరూ కూడా నశించిపోవాలనే ఆలోచన దుష్టుడికే కలిగి ఉన్నాడు. కాబట్టి దుష్టుడి నుంచి కాపాడబడాల. మనం కాపాడుకుంటామా? ఒక 10 మంది వస్తే మనం కాపాడుకోవడానికి ఇళ్ళకు దూరుతాము, లేకపోతే ఎక్కడికో పరిగెత్తాము, లేకపోతే ఎక్కడో దాక్కుంటాం. మరి సైతాన్ నుంచి కాపాడబడాలంటే, దుష్టుడైన సైతాన్ నుంచి కాపాడడం మన వల్ల కాదు. కాబట్టి దేవుడే మనల్ని కాపాడాలా, కానీ ఏ మానవుడు కూడా మనల్ని కాపాడలేడు. అందుకే మరి దానియేలు చేసిన ప్రార్థన ఏమిటి? దుష్టులైన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అతని మీద అసూయ కలిగి ఏం చేశారంటే, లేనిపోని శాస్త్రాలు పెట్టించేసి ఎట్లాగైనా సరే ఈ దానియేలు వీటిలో దొరికిపోతాడు, దేవుని దొరికిపోతాడు, ఇతన్ని చంపేయాలనే దుష్ట ఆలోచన కలిగినారు. దుష్ట ఆలోచన కలిగి ఉంటారు. ఆ దుష్ట ఆలోచన నుండి తప్పించు ప్రభువా అని దేవుడు మరి ఆ దానియేలు ప్రార్థన చేసినట్టుగా మనకు అనుకోవచ్చు. ఎందుకంటే యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు. ఈ ప్రార్థనలో దుష్టులైన వారు తమకు దూరంగా ఉండాలి ప్రభువా అనేటువంటి ప్రార్థన తాను చేసి ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళరా,
మన లోకంలో ఉన్న దుష్టుల కంటే అతి దుష్టుడైనటువంటి సాతాను నుండి మనం తప్పింపబడడానికి కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అది దేవుని వల్లనే సాధ్యం. మరి ఈ ప్రార్థనలో ఈ భాగం కూడా అవసరం. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు అన్నం కొరకు ప్రార్థన చేస్తాం, తినింది అరిగేదాని కొరకు ప్రార్థన చేస్తాము, మంచి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మరి అన్నిటి కొరకు ప్రార్థన చేసినప్పుడు సాతాను కొరకు కూడా ఏం చేయాలా? సాతాను యొక్క వలలో నుండి, దుష్టుని యొక్క వలలో నుండి, వాని యొక్క హస్తముల నుండి మనం తప్పింపబడాలా. దాని కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఒకవేళ అన్నం కొరకై లేకపోతే లోకంలో ఉన్నట్టు వాటి కొరకై ప్రార్థన చేసి మర్చిపోయినా పర్వాలేదు, కానీ దుష్టుడు మనల్ని ముట్టకోకుండా ఉండడానికి కొరకే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకే దుష్టుడి నుంచి, అందుకే ప్రభు మరి బైబిల్ గ్రంథం అంటారు, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా. చివరి దినాల్లో ఏర్పరచబడిన వారిని కూడా మరి మాయపరిచేటువంటి, నష్టపరిచేటువంటి, విశ్వాసం తొలగించేటువంటి వ్యక్తిగా సాతానుడు ఉన్నాడు. కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ దినాలు మనం ప్రార్థించాలి. ఈ దినాలు చూడండి, లోకంలో ఉన్నవారు, దైవపడిన వారు ఎంతమందిని దుష్టుడు బంధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనకు వస్తున్నారు, వారు దుష్టుని యొక్క హస్తాల్లో ఉంటున్నారు. వారికి అర్థం కావడం లేదు దేవుని కార్యంలో, దేవుని మందిరము, దేవుని ప్రేమ, మరి ఏం అర్థం లేదు. కొంతమంది ఇళ్ళ కాడ కాము కూర్చో ఉంటారు, ఏం పని ఉండదు. ఒకవేళ పని ఉన్నా కూడా ఈరోజు దైవ మందిరం ఉన్నదంటే ఆలోచన కూడా వారు రాకోకుండా సాతానుడు వచ్చినా కూడా ఏం పోతావలేటువంటి తలంపు. ఇదంతా ఏంది? దుష్టుడి యొక్క ఆలోచన. దుష్టుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే వశపరుచుకొని ఆదివారం మాత్రం పోతే చాలు, ఇంకేం అవసరం లేదు అనేటువంటి తలంపు. అంత మాత్రమేనా? దుష్టుడు పలు రీతులుగా వారిని వశపరుచుకొని దేవుని సంఘానికి కూడా మరి నష్టపరిచేవాడుగా చూస్తుంటారు. దుష్టుడు ఏం చేస్తాడు? ఇతరులకు నష్టమే కలగజేస్తాడు, మేలు ఎప్పుడు కూడా కలగజేయడు. వానికి మేలు చేసేదే రాదు. సాతానుడు కూడా అంతే, మేలు చేసేదేమి ఉండదు. వాడు చేసే పనులు ఏంటంటే దైవ సంఘాలను, దైవ ప్రజలను, దైవ బిడ్డలైన వారిని, దేవుడి కార్యాలను అన్నిటిని కూడా ఏం చేయాలా? నశింపజేయాలి. అదే వాని యొక్క టార్గెట్. కాబట్టి వాని హస్తం నుండి మనం విడిపింపబడడానికి కొరకే దేవుని సహాయం మనము కావాలి. ఎలాగైతే దానియేలు దుష్టుల యొక్క దుష్టుల నుండి విడిపింపబడడానికి దేవుని దగ్గర మా ముర్మారు ప్రార్థించిన అనుభవం కలిగిన వాడు ఉన్నాడు, ఆత్మ సంబంధ దైవబిడ్డలమైన మనం కూడా మనకి లోకంలో ఎవరు దుష్టుగా ఉండకపోయినప్పటికీ మన దుష్టుడైనటువంటి సాతానుడి మనం విడిపింపబడాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. దుష్టుల నుండి తప్పించడానికి కొరకై మన ప్రార్థన ఉండాలా. రెండవదిగా మరి దానియేలు యెరూషలేము వైపు ఏం చేశాడు చెప్పండి? యెరూషలేము వైపు ప్రార్థన చేశాడు. యెరూషలేము వైపు క్షేమం ఏమిటి? యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేసి అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. మనం ఆలోచిస్తే యెరూషలేము క్షేమము ఎలాగుంది? యెరూషలేము క్షేమం ఉందా? తను ఎక్కడో మరి బబులోను దేశంలో ఉంటే యెరూషలేము ఎట్టుంది? ఎక్కడో ఉంది. కానీ చూడలేకపోయినప్పటికీ మరి దాని క్షేమం చాలా ప్రాముఖ్యమైంది. దాని క్షేమం మనం ఎక్కడున్నా కూడా మన భారతదేశ క్షేమం మనము కోరుకుంటాం. ఏ ప్రాంతంలో నా క్షేమంగా ఉండాలయా, మనం పుట్టి పెరిగింది ఈ జన్మభూమి కాబట్టి దాని క్షేమం కొరకు మనం కోరుకుంటాం. మరి దైవ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట అంటే యెరూషలేము క్షేమం. అది క్షేమం ఉంటేనే మనము కూడా క్షేమం ఉంటాం. కాబట్టి దానియేలు యెరూషలేము యొక్క క్షేమం కొరకు జరిగిపోయిన పరిస్థితులు, యెరూషలేము ఎదుర్కొన్నటువంటి నష్టము, యెరూషలేము పొందిన బాధ, యెరూషలేములో ప్రజలు పొందినటువంటి అవమానము, ఇవన్నీ గుర్తు చేసుకొని దేవుడు తిరిగి మరి 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయని గుర్తించిన వాడుగా ఉన్నాడు దానియేలు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. 2వ వచనం. కల్దీయుల పైన రాజు ఆయన అతని ఏడుబడిలో దానియేలును నేను తెలియజేసినట్టు ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వల్ల గ్రహించి ఏం చేశాడు? 4వ వచనంలో
మూడో వచనంలో, అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినదేమనగా, చూడండి ఇంకేముంది, యెరూషలేము మరి 70 సంవత్సరాలు పూర్తవుతున్నవని గ్రంథముల వల్ల ఏం చేశాడంటండి, గ్రహించాడు. అంటే యెరూషలేము క్షేమం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఎన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాడో తెలియదు, కానీ యవ్వన జీవితం నుంచి వృద్ధాప్యం వరకు కూడా తనకు అలవాటులో యెరూషలేము క్షేమం కొరకు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేస్తూ మరి గ్రంథాలు తిరిగేస్తున్నాడు. యెరూషలేము గ్రంథాలు తిరిగేస్తున్నప్పుడు తనకు అర్థమైపోయింది, ఎప్పుడు పట్టబడిందో యెరూషలేము, ఎప్పుడు చెరసాలకు వచ్చారో, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో. మరి దేవుని యొక్క వాక్యము మాట ఇర్మియా ద్వారా పలికిన మాటలన్నీ ఆ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నాయి. అవి గుర్తించినాడు. 70 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే యెరూషలేము చెరసాలలో మరి కొనిపోబడిన మొట్టమొదటగా బబులోను రాజు యెరూషలేము చెరపట్టి తీసుకువెళ్ళిన వారిలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో, తర్వాత మొర్దెకై కూడా. అర్థమైందా? వీళ్ళందరూ మొట్టమొదటిగా దానియేలు నెబుకద్నెజరు రాజు చెరపట్టకపోయిన వారు. అప్పటి నుంచి మొదలేసుకోవాలా ఏమిటి లెక్కలు. అప్పటి నుంచి మొదటి సంవత్సరం నుంచి అప్పటి నుంచి 70 సంవత్సరాల వరకు కూడా దానియేలు బ్రతికే ఉన్నాడు. ఒకవేళ దానియేలుకి అప్పుడు 16-17 సంవత్సరాలు ఉండొచ్చేమో చెరపట్టబడినప్పుడు. ఇప్పుడు 70 సంవత్సరాలు దగ్గరకు అవుతుందంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? సుమారు 90 సంవత్సరాల దాకా ఉండొచ్చు. ఆ సమయంలో అంటే అన్ని సంవత్సరాలు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఆ దినం ఎప్పుడు వస్తుందా, ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని తాను ఎదురు చూస్తూనే ఉన్నాడు. అంటే ప్రార్థనలో యెరూషలేము క్షేమం కొరకు ఎంత మాత్రం మరచి పోలేదు అని మనం గుర్తించుకోవాలా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, యెరూషలేము వైపు చేతులెత్తి మరి ఆ కిటికీలు తెరిచి యెరూషలేము చేతులెత్తి ఏమేమి ప్రార్థన చేసి ఉంటాడంటే, ఒక మాట మనం చూస్తే ప్రార్థన చేసినంటే అర్థం ఏంటంటే మళ్ళా కిటికీల దగ్గరికి వెళ్ళి యెరూషలేము వైపు చేతులెత్తి ఆ వ్యక్తి దానియేలు ప్రార్థన చేసిన వాడుగా దాని క్షేమము పూర్వపు స్థితి మళ్ళా దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు కొరకై తన ప్రార్థన దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేశాడు. కాబట్టి గుర్తించుకుందాం, మనం కూడా మరి యెరూషలేము దేవుని సన్నిధి యొక్క ఆ యొక్క పూర్వపు అనుభవం, ఆ వైభవం రావడానికి కొరకై దేవుడు తిరిగి తన సంఘాన్ని కట్టడానికి కొరకై ఈ దినాల్లో దేవుడు సంఘమును పాడు చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. అనేకమైన దగ్గర సంఘాలను పాడు చేస్తున్నాడు. కట్టడాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన సంఘాలు ఏమైపోయినాయి, పడిపోయినాయి. కట్టడాలు అంటే ఏంటి? ఇవి ఉంటాయి. కానీ సంఘం అంటే లోపల ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డల సమాజం, వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు, పడిపోయినారు. కొంతమంది 10 సంవత్సరాలు పడిపోయి ఉంటారు, కొంతమంది 20 సంవత్సరాలు పడిపోయి ఉంటారు. అంటే సంఘాలు కట్టబడుతున్నాయి కానీ ఆత్మీయంగా వారి జీవితాల్లో పడగొట్టబడినటువంటి స్థితులు వాళ్ళు మనం చూస్తూ ఉంటున్నాం. యెరూషలేము గోడలు పడగొట్టబడ్డాయి. ఎప్పుడో పడగొట్టబడ్డటువంటి యెరూషలేము గోడలు తిరిగి కట్టడానికి కొరకై మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి కొరకై దానియేలు ప్రార్థన చేసినట్లుగా ఆత్మ సంబంధంగా పడగొట్టబడినటువంటి మన యొక్క సంఘాలు దేవుడు పునరుద్ధరించినట్టు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనకు కనబడేదంతా భౌతిక సంబంధంగానే ఇల్లు, మళ్ళీ మా డబుల్ బిల్డింగ్, త్రిబుల్ బిల్డింగ్, 6 అంతస్తులు 7 అంతస్తులు వేసుకుంటా ఉన్నారు. కానీ ఆత్మీయంగా చూస్తే ఏమైపోయినాయి చెప్పండి? పడగొట్టబడినాయి, ఆత్మీయంగా పడగొట్టబడినాయి. ఇప్పుడు ఇరాక్ ఉంది. ఇరాన్ వాళ్ళు మన దేశం పైన ఇజ్రాయెల్ దేశం పోరాడుతున్నారు. వారు వేసిన బాంబులన్నీ కూడా ఏమైపోయినాయంటే ఇరాన్ దేశం పైన పడి మరి ఫ్లాట్లు 5 అంతస్తులు 10 అంతస్తులు కూలిపోయినాయంటే అర్థం ఏంటి? ఆ రంధ్రాలు పడిపోయి పగిలిపోయి ప్రజలు లేకోకుండా కట్టడమేమో కట్టబడినట్టుగా హైట్ ఉంది, కానీ అంత శిథిలావస్థ చేయబడ్డాయి. ఇప్పుడు వాటన్నిటిని మళ్ళా పునరుద్ధరించాలంటే కింద పగలగొట్టి మళ్ళీ పునాదులేసి కట్టాలి. అంత పని అంటే ఎంత సంవత్సరాలకు ఎంత నష్టపరచబడినదో మనం చూస్తాం. మరి యెరూషలేము యొక్క ప్రాకారాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధంగా పడగొట్టబడినటువంటి సంఘ పరిస్థితుల గురించి మనం ప్రార్థన చెయ్యాలా, దేవుడికి మనం విన్నపం చేసుకోవాలా. ఎందుకంటే అది కట్టగలిగేవాడు ఎవరు? దేవుడే. సంఘాలను కట్టగలిగేవారు ఎవరండి? మన ఈ మనంతా కట్టుకుంటాం, ఇది కూడా దేవుడే కట్టాలి.
యెహోవా ఇల్లు కట్టించినాడా దాన్ని కట్టివారి ప్రయాసం అంతా. అంటే దేవుడు కట్టాడు కాబట్టి ఇంతే. మరి ఆత్మ సంబంధంగా కూడా దేవుడే కట్టాలి. ప్రతి ఒక్కరి జీవితాల్లో సంఘంగా అందరి కలిసి మరి పడగొట్టబడినటువంటి వారి ఆత్మ సంబంధమైన జీవితాలు తిరిగి కట్టబడినట్లు మనం ప్రార్థన చేయాలి. అది ఎక్కడ వైపు తిరిగి? యెరూషలేము వైపు, దేవుని వైపు తిరిగి యెరూషలేము యొక్క సన్నిధిలో మరి తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ యెరూషలేము ఎక్కడుంది? పరలోకం, దేవుని వైపు, కొండల తట్టు పరలోకం. ఆయన ఆకాశంలో నుండి తన స్వరాన్ని వినిపింపజేసేవాడు మనం చూస్తుంటున్నాం. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే మరి దానియేలుకి దేవుడు దర్శనాలను అనుగ్రహించాడు కదండి. దానియేలుకి ఏం చేశాడు? దర్శనాలు. ఈ దర్శనాలు మరి అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 2వ అధ్యాయాలు మనం చూస్తే నెబుకద్నెజరుకు దర్శనాలు వచ్చినాయి, ఇంకా వేరే వారికి దర్శనాలు వచ్చాయి. ఈ దర్శనాలన్నింటినీ కూడా దానియేలు చెప్పగలుగుతూ వచ్చాడు. దానియేలు ప్రార్థన ద్వారా తనకు చూపబడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన ద్వారా అంటే దానియేలు ప్రార్థన చేయడం ద్వారా రాబోయే దినాల్లో జరిగేటువంటి కార్యాలన్నిటిని కూడా దేవుడు దానియేలుకు వివరించాడు. యెరూషలేము వైపు చేతులెత్తి తాను ప్రార్థించిన ప్రార్థన ద్వారా రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది, అంత దినాల్లో ఏం జరగబోతుందో. ఇప్పుడు దానియేలు రాసిన మాటలే, మరి దానియేలు ఉన్నటువంటి జంతువులే, దానియేలు ఉన్నటువంటి దూతలే ప్రకటన గ్రంథంలో కూడా మనము చూస్తుంటున్నాం. ప్రకటన గ్రంథం అంటే అది జరగబోయేది ఎప్పటికీ? ఇక అంతం అనేది మనం చూస్తాం. యేసుప్రభు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మరి ఇవన్నీ అంతాలు జరిగే కార్యాలు ఉంటాయి. అప్పటిది కూడా దానియేలుకి ఏం చేస్తున్నాడు? వివరిస్తూ అంటే రాబోయే దినాల్లో జరిగేవన్నీ కూడా. కానీ మనము ఏమని ప్రార్థించాలి? దానియేలుకైతే రాబోయే దినాలన్నీ కూడా మరి ఆయన చూపించాడు, రాయించాడు. ఇక రాయించాల్సిన అవసరం లేదు. మనమేం ప్రార్థన చేయాలా? చూడండి, మనం ఒక మాట చూస్తే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనము చదవండి ఎవరైనా. 1:7 కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. మీ పని కాదు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. కాలాలను మరి అన్నిటిని కూడా సమయాలను తండ్రి తన స్వాధీనం చేసుకున్నాడు. ఒక మాట చెప్పుకోవాలంటే ఆయన ఏమి చేయాలని కోరుకుంటున్నాడో వాటన్నిటిని చేయడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. కాబట్టి జరగబోయే వాటి విషయమై మనం ఒకసారి ప్రార్థించాలి. జరగబోయే వాటి విషయం, ప్రభా తర్వాత ఏం జరగబోతుంది, ఏం జరగాలని మీ యొక్క చిత్తం నెరవేర్చడానికి ఉన్నాం. ఇప్పుడు ఎల్షద్దాయ ప్రార్థన మందిరంలో ఇప్పుడు ప్రభా మేము మందిరం కట్టుకున్నాం, మరి జరగబోయే విషయమై మాకు తెలియజెప్పండి. జరగబోయే విషయంలో కేవలం మీ చిత్తం మాత్రం నెరవేర్చినట్లు క్షేమకరమైనది జరిగించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. క్షేమకరమైనది జరిగించాలి. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు, మన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇంతగా చేసుకుని ఇంతగా ఉండి ఒక మాట మనం చూస్తే బాగుంటే పర్వాలే కదా, సంఘము బాగుంటే పర్వాలే. ఒకవేళ బాగలేకపోతే చెప్పలేం ఎట్లా జరుగుతుందో. కానీ దాన్ని సరిచేయగలిగినటువంటి స్థితి ప్రార్థనలోనే ఉంది. చూడండి, మనం ఆలోచిస్తే దైవజనుడు భక్సింగకులు ఆ దినాల్లో రాత్రింబగళ్ళు నిద్ర లేకోకుండా ఎన్నో దినాలు నిద్ర లేకుండా ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి. మరి ఆయన గతించిపోయి ఎన్ని రోజులైంది? ఆయన చనిపోయి ఈరోజు 25 సంవత్సరాలు అది కదా, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ఎన్ని పరిస్థితులు జరిగినా, ఎన్ని కార్యాలు జరిగినా, ఎంత గొడవలు జరిగినా, ఎన్ని పరిస్థితులు మనకు తెలుసు కదా. ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా సంఘము నిలబడి ఆత్మీయంగా కానీ మరి భౌతికంగా కానీ ముందు కొనసాగుతుంది అంటే గల కారణం ఏమిటి? జరగబోయే వాటిని దేవుడు తెలిపినా వాటిని స్థిరపరచడానికి కొరకే భక్సింగ్ గారు కావచ్చు, పెద్దలైన వారు కావచ్చు, చేసిన ప్రార్థనల ద్వారానే అవి నిలబడి ఉన్నాయి. ఇది నా నిలబడి ఉన్నదంటే అర్థం ఏంటి చెప్పండి? దైవబుడి లెక్క ప్రార్థన. ఇప్పుడు రాబోయే దినాల్లో జరిగే కార్యాలన్నీ కూడా నిలబడాలంటే మన ప్రార్థన కూడా అవసరం. సంఘం కొరకు ఎల్షద్దాయి ప్రార్థన మదిన కొరకై మనం ఈ దినా ఉంటాం. మాది గతించిపోయే లోపల ఒకవేళ మన ఈ దినాన క్షేమకరమైనది చూడలేకపోయి ఉండొచ్చు. క్షేమకరమైనటువంటి దైవికంగా దేవుడు ఆశించిన రీతిలో మనం జీవించలేకపోయి ఉండొచ్చు. కానీ రాబోయే దినాల్లో జీవించవచ్చు కదా. రాబోయే దినాల్లో దేవుడు తన కార్యం జరిగించవచ్చు కదా.
కాబట్టి రాబోయే దినాల్లో జరిగేటువంటి కార్యములు ఆయన కార్యములై ఉండునట్లు, కాబట్టి ఆ కార్యములను దేవుడు జరిగించడానికి కొరకై, మహిమార్థకరమైనటువంటి పరిచర్య ఇక్కడ జరగడానికి కొరకై దేవుడు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇప్పుడు జరిగిన దాంట్లో ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఈ దినాలు ఏంది బా ఇట్లుండాది, ఇట్లా పరిస్థితి ఇలాగైంది, మరి ఇట్లుంటే ఎట్లా, మరి ఇలాగే ఉంటే ఎట్లా సంఘం అనుకుంటే ఇలాగ ఉంటే అని కాదు. ఒకవేళ ఉండొచ్చు, మనకు కనబడుతుంది. కానీ ప్రభువా ఈ దినాల్లో జరగకపోయినా రాబోయే దినాల్లో నువ్వు ఏర్పరచుకున్న వారు, దైవబడిన వారు, మరి దేవునికి మహిమార్థకరంగా ఈ నరసాపురంతో కూడా ఎల్షద్దాయి మందిరం ఉండడానికి సహాయం చేయి. నీ కార్యములు, నీ మాటలు, నీ ఉద్దేశాలు, సంకల్పాలు అన్నీ కూడా ఏం చేయాలా? నెరవేర్చు, అన్నీ కూడా నెరవేర్చు. కాబట్టి కాలాలను, సమయాలను తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. కాబట్టి ఆయన కొరకు మనం ప్రార్థించవలసిన వారు. దానియేలు కూడా అదే ప్రార్థన చేశాడు. రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో దానియేలుకు దేవుడు బహుగా విశదపరుస్తూ వచ్చాడు. ఎలాగుంటుంది, ఏ రాజ్యం ఉంటుంది, ఏ రాజ్యం వస్తుంది, ఏ రాజ్యం పోతుంది, నిలిచే రాజ్యం ఏమిటి, అన్నీ కూడా దానియేలుకు ప్రార్థన ద్వారా బహు విశదంగా దేవుడు తెలుపుతూ వచ్చాడు. కాబట్టి మరి అవన్నీ కూడా వ్రాశాడు దానియేలు. ప్రియమైన వారిలో ప్రార్థన ద్వారా రాబోయే దినాలు జరిగేటువంటి పరిస్థితులన్నిటి కూడా మార్చగలగట్టు, ఒకవేళ మార్చినా కూడా దైవ సంఘ విషయమై స్థిరమైనదిగా ఉండడానికి కొరకై, ఆత్మీయంగా ఉండడానికి కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం చూస్తూ ఉంటే ఆలోచనలన్నింటినీ ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నవాడుగా చూస్తాం. ఈ విషయాలు జ్ఞానం. తర్వాత మనం చూస్తూ ఉంటే యెరూషలేము వైపు మన యొక్క దానియేలు ఎలాగైతే చేతులెత్తి ప్రార్థన చేశాడో, ప్రభు సన్నిధిలో కూడా మనం కూడా చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవంలో ఆత్మీయంగా ఎందుకు దేని కొరగా ప్రార్థన చేయాలా? ధనం కొరక, డబ్బు కొరక, ఇల్లు కొరక, లోకంలో పలుకోడి కొరక, వీటన్నిటికీ ప్రాముఖ్యంగా ఇవన్నీ కూడా నశించిపోయేవి. అయితే లోకంలో మరి ఇతరులైన వారి కొరక, వారికి కూడా అవసరమే. కానీ ప్రాముఖ్యంగా మనము చేతులెత్తి ప్రార్థించవలసిన అనుభవం ఎవరికై ఉండాలంటే మన బిడ్డలైన వారి కొరకే మనము చేతులెత్తి అందుకే బైబిల్ గ్రంథంలో మనకు చూస్తూ ఉంటే యేసుప్రభు అన్నాడు, సిలువ మోస్తూ ఉంటే, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు మీరు ఏడవద్దు. మనం ఎవరి కోసం ఎడుతారా? ఎవరి కోసం ఎడుతావు చెప్పండి? మన గురించి ఎడుతారా? యేసయ్యా నువ్వు బాగా చచ్చిపోయినావా, ఏడ్చలే? ఎన్నిసార్లు ఏడ్చలే మీరు? యేసు ప్రభు కొరకు ఏడ్చలేకూడదు. నీ జాలి, నీ దయ, నీ యొక్క కన్నీరు ఆయనకు అవసరం లేదు. అర్థమైందా? ఎంతమంది ఏడ్చాండి చెప్పండి? నా కొరకై శ్రమ పొందినావు, నువ్వు బాధ పొందినావు, ఏడ్చినారా? అస్సలు ఏడ్చకూడదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో. యేసు ప్రభు తన కొరకు ఏడవనే, నీ జాలి, నీ దయ అవసరం లేదు. కానీ మనం ఎవరి కొరకు ఏడవాలా? కేవలం మన పిల్లలు నశించిపోయే వారి కొరకు మాత్రమే ఏడవాలి. అది ప్రాముఖ్యమైన. అందుకు యేసు ప్రభు చెప్పిన మాట అదే. మరి నా కొరకు మీరు ఏడవద్దు. ఏదో మీరు జాలి చూపిస్తే నేను సినిమా మొత్తం అంటే జాలి చూపిస్తున్నారేమో, అయ్యో అయ్యో అంటున్నారేమో. అవసరం లేదు. మీ జాలి దయాదాక్షణ నాకేం అవసరం లేదు. నేను ప్రజల కొరకై చేయవలసిన కార్యం నేను చేయాలి. కాబట్టి నా కోసం మీరు ఏడిస్తే ఏమొస్తుంది? నేనైనా పాపాత్ముడిని ఏడ్చడానికి కదా? యేసు ప్రభు పాపాత్ముడు ఏడ్చడానికి ఎక్కడన్నా? యేసు ప్రభు పాపాత్ముడా, దుర్మార్గుడా? ఆయనగా దేవుడు. కానీ ఆయనకు మనం ఏమని ప్రార్థన చేయాలి? ఎవరి కోసం ఏడ్చాలంటే మన విజ్ఞాపన, మన ప్రార్థనలు, కన్నీరు మన బిడ్డలైన వారి కొరకు. ముఖ్యంగా ముందు మన బిడ్డలైన వారి కొరకు, తర్వాత లోకంలో ఉన్న వారి కొరకు. తర్వాత లోకంలో మన బిడ్డలైన వారే నశించిపోతే, మన వారి నశించిపోతే, మన కుటుంబస్తులే నశించిపోతే వారి కొరకే విజ్ఞాపన, వారి కొరకే కన్నీరు మనము విడవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి దానియేలు కూడా ప్రార్థన చేసి ఉంటాడు. యెరూషలేము వైపు మరి తలుపులు తెరిచి, మరి దైవబడిన వారు నశించిపోకోకుండా, తన కుటుంబ సభ్యులైన వారు నశించిపోకోకుండా వారిని కాపాడు ప్రభువా, వారిని సహాయం చేయి ప్రభా. మరి ఆ యొక్క సొలొమోను యొక్క ప్రార్థన కూడా చాలా చాలా ప్రాముఖ్యమే. యెరూషలేము వైపు ఎవరైతే చూచి ప్రార్థన చేస్తారో, దేవుని కొరకై వేడుకుంటారో వారందరికీ కూడా నీవు నీ యొక్క వారికి విజ్ఞాపనకు సహాయం చేయి ప్రభా. వారి విజ్ఞాపన నువ్వు అంగీకరించని ఆయన ప్రార్థన చేశాం. కాబట్టి మనం యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే దేవుడు చెప్పింది ఏంటంటే, మీకు ప్రార్థన చేయడం ఎట్టలో తెలియదు. అర్థమైందా? మీకు ప్రార్థన చేయడము తెలియదు. కాబట్టి ప్రార్థన తెలియనప్పుడు దైవవాక్యం ద్వారా చెప్పబడిన మాటలు మనం గుర్తుంచుకోవాలి, ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చామని చెప్పండి? దేని కొరకే మనం మరి దుష్టుని చేతిలో నుండి
సాతాను చేతుల నుండి పిలిపింపడాలి. లోకంలో దుష్టులుగా ముఖ్యమైన వాడు ఉన్నాడు సాతానుడు. వాడెప్పుడు మన దగ్గరే ఉంటాడు. వాడెప్పుడు మనల్ని నష్టపరచాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవునికి దూరం కావాలని చూస్తూ ఉంటాడు. ఇంకా వాడికి ఆశ ఏంటంటే వానితో పాటు నరకాన్ని తీసుకుని వెళ్ళాలా. దైవబిడ్డలందరినీ కూడా వాడి దుష్టుడు వాడి నుంచి తప్పింపబడాలి మనం. కాబట్టి ఈ సహాయం చేయగలిగిన వాడు ఎవరంటే దేవుడు తప్ప ఇంకెవరు కూడా మనకు సహాయం చేయలేరు. దేవుడు సహాయం చేయాలంటే ప్రార్థన ద్వారానే అది జరిగే కార్యం. కాబట్టి దుష్టుడి నుండి మనం ఏం చేయాలా? తప్పింపడాలి. రెండవదిగా ఏం చూస్తూ వచ్చాము చెప్పండి? యెరూషలేము క్షేమం, పడగొట్టబడిన క్షేమం. ఆ క్షేమం కొరకు దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఓ ప్రభువా, 70 సంవత్సరాలు అయిపోయింది, పడగొట్టబడ్డాయి, యెరూషలేము మందిరం పడగొట్టబడింది, గోడలు పడగొట్టబడ్డాయి, ఇక 70 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇక నువ్వు ప్రారంభించు నీ యొక్క పనిని అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు దేని కొరకే మనం ప్రార్థన చేయాలా? అతనేమో యెరూషలేము పడగొట్టబడిన ప్రాకారాలు కొరకు ప్రార్థన చేస్తే, మనం దేని కొరకు ప్రార్థన చేయాలా? ఆత్మ సంబంధం, ఆత్మీయంగా పడగొట్టబడినటువంటి మన సంఘాలు, మన ఆత్మీయ స్థితులు, వాటిని దేవుడు కట్టునట్లు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎంతోమంది పడగొట్టబడ్డారు. సాతానుడు భౌతిక సంబంధమైన వాటిపైన ఎప్పుడు దాడి చేయడు. ఆత్మ సంబంధమైన మన హృదయాలపైన, మన జీవితాలపైన, సంఘాలపైన ఏం చేస్తాడు? దాడి చేసి వాడిని పడగొట్టడం. ఎందుకంటే శత్రువు కాబట్టి వాడు. కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి కూడా ఒకవేళ పడగొట్టబడింది, మరి అట్టే ఉంటామా? పడగొట్టబడింది, దినాలు జరిగిపోతున్నాయి. మరి 70 సంవత్సరాలు పడగొట్టబడిన అటు యెరూషలేము అలాగే ఉండలేదు. తిరిగి కట్టబడడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. కాబట్టి పడగొట్టబడినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గోడలు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులంగా మళ్ళీ తిరిగి సమకూర్చబడడానికి కొరకై, కట్టబడడానికి కొరకై మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలామంది దేవుని సన్నిధికి ఎంతోమంది ఎప్పుడో వచ్చి ఉంటారు, పోయి ఉంటారు. కొంతమంది ఉంటారు కానీ ఆత్మీయంగా దేని వరకు పడగొట్టబడిపోయిన వారుగా ఉంటున్నారు. వారు కట్టబడాలి, వారు తిరిగి పునరుద్ధరించబడాలి. అది అంత తేలికైన విషయం కాదు. అర్థమైందా? గోడలు కట్టడము, మందిరం లేపడము, ఇవన్నీ కూడా ఒక రకంగా 4 రోజులు పోతుంది. ఆత్మ సంబంధమైనది తిరిగి మరి కట్టబడడం అంటే తేలికైన విషయము కాదు. కేవలము ప్రార్థన ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి, ప్రార్థన ద్వారా. కాబట్టి పడగొట్టబడిన వారు, ఆత్మీయంగా పడగొట్టబడిన సంఘాలు, పరిస్థితులు, ఇవన్నీ కూడా కట్టబడాలి అంటే చాలా టైం. మరి ఆ దినాల్లో పడగొట్టబడుకోకుండా దైవజనుడు భక్సింగ్ గారు, మరి పెద్దలైన వారు ప్రార్థన చేశారు కాబట్టే ఆయన ఉన్నంత వరకు కూడా అది ఉన్నింది. ఇప్పటికైనా సరే ఆ కార్యం నెరవేర్చబడుతుందంటే అర్థం ఏంటంటే ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన కోట గోడల్లాగా సంఘాల చుట్టూ ఉన్నాయి. అయినా కూడా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? విజృంభిస్తూనే ఉన్నాడు. వాడు చేసే పని చేస్తూనే ఉన్నాడు. తిరిగి ఎక్కడైతే పడగొట్టబడిన ఉన్నాయనుకో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మూడవది ఏం చూస్తున్నాం చెప్పండి? తన చిత్తం, తన ఆలోచన ఏమిటి కదా? క్షేమ సంఘం, యెరూషలేము క్షేమం కొరకే ప్రార్థన చేసినటువంటి దానియేలు తర్వాత దినాల్లో ఏం జరుగుతుందో, పరిస్థితి ఎలాగుంటుందో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా దానియేలుకు దేవుడు బహు విశదంగా వివరించాడు. అది ప్రకటన గ్రంథంలో రాయబడి. కాబట్టి ఏమి జరిగినా ఏమైనా కూడా సంఘాలలో మన తర్వాత రాబోయే తరాల్లో క్షేమకరమైనటువంటి కార్యములు ఉండాలా, క్షేమకరమైన స్థితి. ఇప్పుడు మనకు కొంతవరకే మరి ఆత్మ సంబంధం కొద్దిమంది ఇంకా పెరగాల, మరి ఇంకా దైవికంగా ఆత్మీయంగా క్షేమకరమైన స్థితులే రావాలా, మేలుకరమైన రావాలా. దాని కొరకే మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడున్న మేలే కాదు, దినాల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆ మేలు దేవుడు కృప చూపినట్లు తిరిగి మేలు సంబంధమైన కార్యములు దేవుడు జరిగించినట్లు ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, 4వది మనం చూస్తే మందిరం వైపు మరి ఆ యొక్క చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. దైవుడైన వారు లోకంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరూ కూడా మరి సమకూర్చబడడానికి కొరకై, వారి రక్షణ కొరకై ప్రార్థన చేసి ఉంటాడేమో. మనం కూడా ఆత్మీయంగా మరి మన పిల్లల విషయమై మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు మరి వాక్యంలో ఉంది, నీవు మొదటి జాము లేచి నీ పిల్లల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయి. నా కొరకు ఏడవద్దో, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. వారి రక్షణ కొరకై, ఆ క్షేమం కొరకై మనము ప్రార్థన చేద్దాం. ఇది మనం గుర్తించుకోదగ్గ విషయం. కాబట్టి ఇలాగా యెరూషలేములో ఆ యొక్క బబులోను దేశంలో తన ఇంటి కిటికీలు యెరూషలేము వైపు తీయబడినటువంటి ఆ యొక్క దానియేలు
రోజుకు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన ఎన్నో చేశాడు. దానియేలు ప్రార్థనలు కూడా మనం ఒకసారి గుర్తించుకోవాలి. దానియేలు ప్రార్థన వినడానికి కొరకై దేవుడు మిఖాయేలు దూతను పరలోకం నుండి భూలోకానికి పంపినవాడుగా చూస్తూ ఉంటాను. ప్రార్థనకి జవాబునివ్వడానికి కొరకై, ఇచ్చానని చెప్పడానికి కొరకై. అంత బలమైన ప్రార్థన దానియేలు ప్రార్థన. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలని ప్రభువు మనకు సహాయం చేసినట్లు, ఉపవాసం ప్రార్థన చేసే ప్రార్థనలు దేవుడు కృప చూపినట్లు ప్రార్థన మనము ప్రవేశిద్దాం.